దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు విరామం ఇచ్చిన రాజమౌళి యూరప్ పర్యటనలో ఉన్నారు. యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్ క్లాస్ లో పాల్గొన్న రాజమౌళి వారణాసి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. వారణాసి సినిమా ఫ్రాంచైజీగా కాకుండా కేవలం ఒకే భాగంగా రూపొందుతున్న స్టాండ్ అలోన్ చిత్రమని స్పష్టం చేశారు. అలాగే కథలోని మెయిన్ థీమ్ యొక్క భావోద్వేగాన్ని కూడా ఫస్ట్ టైం జక్కన్న రివీల్ చేసి అంచనాలు పెంచేశారు. అంటార్కిటికా మంచు ప్రాంతాల చలి, రామాయణంలోని దేవతలు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫ్యాంటసీ అంశాలను ప్రేక్షకులు అనుభవించబోతున్నారంటూ కథాంశాన్ని వెల్లడించారు. ఈ అద్భుతమైన విజువల్స్ ప్రపంచం మధ్యలో ఉన్న అసలు భావోద్వేగం మాత్రం తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధమేనని స్పష్టం చేశారు. అదే వారణాసి కథకు మూలం అని చెప్పారు రాజమౌళి. ఇక ఫ్రాన్స్ లో ప్రదర్శించిన వారణాసి గ్లిమ్స్ కు అక్కడి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ అంతా కేరింతలు, విజిల్స్ తో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా రాజమౌళి మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. సినిమాలోని ఒక కీలక సన్నివేశంలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నట్లు, ఆ షాట్ కు థియేటర్లు షేక్ అవ్వడం కన్ఫర్మ్ అని చెప్పుకొచ్చారు.